హరీష్ రావు బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా విద్యా కమిషన్ ఇచ్చిన ఒక నివేదిక పైన కావాలని చెప్పి రాజకీయ పరంగా రాద్ధాంతం చేసే ఒక ప్రయత్నం చేస్తారు. ఏ కమిషన్ అని ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా వారి యొక్క బాధ్యత సంబంధించిన వివరాల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఆ నివేదిక పైన అధ్యయనం చేసి దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వము కేశవరావు గారితో కొంతమందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ విషయాలన్నింటిపైన కూడా అధ్యయనం చేసి దానిపైన డెసిషన్ తీసుకోవద్దు అనేది ఒక నిర్ణయము ప్రభుత్వం తీసుకోనికి ఆల్రెడీ స్పష్టత ఇవ్వడం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా విద్యార్థుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. విద్యా వ్యవస్థకి ఉపాధ్యాయులకి ఏ తారీఖున వాళ్ళు జీతాలు ఇచ్చిరో ఒకసారి గుర్తు చేసుకోవాలి. కనీసము సిగ్గుశరం లేకుండా 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను నింపకుండా ఏదైతే డిఎస్సి ఇవ్వకుండా డిఎస్సిని కూడా ఆపే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు లేవు, ట్రాన్స్ఫర్లు లేకుండే, ప్రమోషన్లు లేకుండే. కనీసము 317 తీసుకొని వచ్చి ఏదైతే ఉపాధ్యాయుల పాలిట ఒక శాపం లెక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు వ్యవహరించింది. ఈ రోజు చాలా బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ తారీఖున ఉపాధ్యాయులకు ఈరోజు జీతాలు ఇస్తున్నాం. ఉపాధ్యాయుల కోసము కొత్త డిఎస్సిని కూడా వాళ్ళపైన భారం తగ్గించడానికి కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా చేపట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల లోపల రిక్రూట్మెంట్ ని కూడా పూర్తి చేసిన ఒక ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ రోజు ఆ ప్రభుత్వం పైన విద్యా కమిషన్ ఏర్పాటైనాక ప్రభుత్వానికి సంబంధం లేకుండా వారి యొక్క ఇండిపెండెంట్ బాడీగా కమిషన్ అనేది కొన్ని రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి సోయి లేదా, ఆలోచన లేదా, కమిషన్ ఏదైనా రిప్రజెంటేషన్స్ ఇస్తే దాన్ని అధ్యయనం చేసి అమలు చేయకూడదు అనే ఒక బాధ్యత ఆలోచించాల్సింది ప్రభుత్వం పైన ఉంటుంది. ఏదో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులని విద్యా వ్యవస్థని రెచ్చగొట్టే ప్రయత్నము ఈరోజు హరీష్ రావు చేస్తున్నారు.